అమ్మ, మొదటిగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు అభివృద్ధి అవ్వడం, వ్యక్తులతో మంచి సఖ్యత, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి అవకాశం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో మీరు తీసుకోవాల్సిన శ్రద్ధలో భాగస్వామ్య వ్యవహారాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ కలిపి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా, ఘర్షణలు లేకుండా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోగలరన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ, శ్రమతో పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రియేటివిటీ పెంపొందించుకుంటారు, హాబీలు పెంపొందించుకుంటారు, కళలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన చేయడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు కలిపి చక్కటి చర్చలు చేసి దగ్గర ప్రయాణాల కొరకు కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది, ముఖ్యంగా ఆధ్యాత్మిక పుణ్య ప్రదేశాలకు వెళ్ళడానికి, అమ్మవారి ఆరాధనకి, దేవాలయ సందర్శనకి విశేషంగా అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.